టీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఊర్లో రాజయ్య సుభద్ర అనే దంపతులు ఉండేవారు. రాజయ్యకి కొంత సాగు భూమి ఉండడంతో దాని మీదే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు. వీరికి 2 పిల్లలు, ఒక కూతురు, కొడుకు. తన కూతురు లతాకి పోయిన ఏడాదే పెళ్లి చేశాడు. కొడుకు సీను ఇంకా చదువుతున్నాడు. ఒకరోజు ఉదయం భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. ఏవండి, మన ఊరి పండగ దగ్గరకు వస్తుంది కదా, అమ్మాయిని అల్లుడిని ఒక వారం రోజుల ముందే మన ఇంటికి పిలుద్దామండి. పెళ్ళై సంవత్సరం కావస్తుంది. అలా మన ఇంటికి వస్తే అది కొంచెం ఆనందంగా ఉంటుంది. దాన్ని చూసి చాలా నెలలైంది. నాకు కూడా చూడాలనిపిస్తుంది. వారం రోజుల్లో పండగ వస్తుంది. మీరు ఈరోజే వెళ్ళి అమ్మాయిని అల్లుడిని వెంట పెట్టుకొని రండి. ఈరోజు ఏ పనులు పెట్టుకోవద్దు. అమ్మాయి కొంచెం తొందరగా వస్తే నాకు కొంచెం వంటల్లో సాయంగా ఉంటుంది. ఎలాగుందో ఏంటో నా బంగారు తల్లి, తొందరగా చూడాలనిపిస్తుందండి. నేను కూడా అదే అనుకున్నాను సుభద్ర. పండక్కి అమ్మాయిని అల్లుడిని ఈరోజే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను. నువ్వన్నట్టుగానే ఈరోజే వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకొస్తాను. అల్లుడు గారికి సకల సదుపాయాలు ఏర్పాటు చెయ్యు. అల్లుడు గారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. గౌరవ మర్యాదల్లో ఏ తేడా రాకూడదు. అమ్మాయి అత్తగారింట్లో ఏ మాట పడకూడదు. అర్థమైందా? అలాగే లేండి. అల్లుడు గారికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తాను. ముందు మీరు తొందరగా బయలుదేరండి. ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటారు. మళ్ళా వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. తొందరగా బయలుదేరండి. అక్కడికి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుందో ఏంటో. దారిలో ఆకలేస్తే తినడానికి పలహారం కడతాను. జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే సుభద్ర, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి బయలుదేరుతాడు రాజయ్య. ఆ ఊర్లో చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఉన్న రంగయ్య రాజయ్యను చూసి ఇలా అంటాడు. ఏమిటి రాజయ్య, పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవును రంగయ్య, మన ఊరి పండగ దగ్గరకు వస్తుంది కదా, అమ్మాయిని అల్లుడిని పిలుద్దామని వెళ్తున్నాను. ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాను. పైగా ఏ ఎద్దుల బండి కనిపించడం లేదు. అందుకనే తొందరగానే బయలుదేరాను. ఆ మేనకోడల్ని అబ్బాయిని తీసుకురావడం మంచిదే. ఈరోజు ఎండ బాగా కాసేలాగే ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. అలా మాట్లాడి తన కూతురి ఇంటికి బయలుదేరుతాడు రాజయ్య. రాజయ్య ఎండలో కాలినడకనే నెమ్మదిగా తన కూతురి ఇంటికి చేరుకుంటాడు. రాజయ్య తన కూతురి ఇంటికి వెళ్తున్నానని ఉత్సాహంలో ఉంటాడు. ఇంటికి చేరగానే లత, అమ్మా లత, ఎక్కడున్నావమ్మా? తన తండ్రి మాటలు వినగానే లత ఇలా అనుకుంటుంది. ఏంటి, నాన్న మాటల్లా ఉన్నాయి? నాన్న వచ్చారా? సరే, వెళ్ళి చూద్దాం. నాన్న, మీరా? ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? అమ్మా, తమ్ముడు బాగున్నారా? బాగున్నామమ్మా, ఇప్పుడే వచ్చాను. నువ్వు అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం నాన్న. ఉండండి, ఇప్పుడే ఎండను పడి వచ్చారు. చల్లని మజ్జిగ తీసుకొస్తాను అని చెప్పి రాజయ్యకి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది లత. రాజయ్య మజ్జిగ తాగిన తరువాత, ఏంటి నాన్న ఇలా వచ్చారు? అక్కడంతా బాగానే ఉంది కదా? అక్కడంతా బాగానే ఉంది. ఏమీ లేదమ్మా, పండగ దగ్గరకు వస్తుంది కదా, నిన్ను అల్లుడిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ అమ్మ కూడా నిన్ను చూడాలని ఒకటే గోల. అది సరేగానమ్మా, ఇంటికి అల్లుడేటి కనిపించడం లేదు? అదా నాన్న, సుబ్బయ్య గారు పొలంలో పనికి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. అదేంటమ్మా, బయట వాళ్ళ పొలంలో పని చేయడం ఎందుకు? మన పొలం ఉంది కదా, అది చూసుకుంటే సరిపోదా? ఎన్నిసార్లు చెప్పాను, నా మాట వినకపోయే. సరే, అల్లుడు రాని మరొకసారి చెప్పు చూస్తాను. ఎండపడి వచ్చారు నాన్న, బాగా అలసిపోయి ఉంటారు. భోజనం చేద్దురు పదండి. లేదమ్మా, అల్లుడు రాని వచ్చాకే అందరం కలిపి భోజనం చేద్దాం. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో శివ అక్కడికి వస్తాడు. వచ్చేసారా? రండి, ఈ నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోండి. అదంతా గమనిస్తూ ఉంటాడు రాజయ్య. ఆ తరువాత, ఏవండి,
ఇదిగోండి మంచినీళ్ళు తీసుకొచ్చాను, తాగండి హా తాగుతానులే, అక్కడ పెట్టు. అంటూ కసురుకుంటాడు శివ. శివ రాజయ్య వచ్చినా అతన్ని పట్టించుకోకుండా పలకరించకుండా ఉంటాడు. అది గమనించి లత, ఏవండి మా నాన్న వచ్చారు, గమనించారా? ఆయన్ని పలకరించండి, బాధపడతారు కదా, ఏదీ పట్టలేనట్టుగా తిరుగుతున్నారేంటి? లత అలా అడిగినా శివ మాత్రం ఏమీ అనకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు రాజయ్యే కల్పించుకొని మాట్లాడుతాడు. బాబు శివ, ఎలా ఉన్నావు? అమ్మాయి చెప్పింది పనికి వెళ్ళావని. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మా ఊరి పండగ దగ్గర పడుతుంది బాబు. మీ అత్తయ్య వారం రోజులు ముందుగానే మీ ఇద్దరిని తీసుకొని రమ్మంది. మీరు ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాము. అమ్మా లత, మీ బట్టలు సర్దుకోండి, మనం తొందరగా బయలుదేరుదాం అని అంటాడు రాజయ్య. ఏంటి మావయ్య, ఇప్పటికిప్పుడే వచ్చి ఇలా హఠాత్తుగా బయలుదేరమంటే ఎలా? నాకు ఈ వారం రోజులు బయట చాలా పనులున్నాయి, అవన్నీ వదులుకొని ఎలా రాగలను? అయినా ఇలా పండగ వస్తుందంటే నెల రోజులు ముందే కదా చెప్పాలి. అదేంటి బాబు, ఏదో పరాయి వాడికి కబురు చెప్పినట్టుగా అంటున్నావు. నాకు కూడా పొలం పనులు చాలా ఉండడం వల్ల ముందుగా రాలేకపోయాను. నువ్వేమీ అపార్థం చేసుకోవద్దు. మీ అత్తయ్య అక్కడ నీ కోసం బోల్డ్ ఏర్పాట్లు చేస్తుంది. మీ ఇద్దరిని ఈరోజు ఎలాగైనా వెంట పెట్టుకొని రమ్మంది. పదబాబు, బయలుదేరుదాం. చాలండి, ఇప్పటికిప్పుడు పిలిచి బయలుదేరమంటే నాకెలా అవుతుంది? నాకేమైనా పని పాట లేదనుకుంటున్నారా? ఇప్పుడైతే రావడం అవ్వదు. వీలైతే పనులన్నీ ముగించుకొని పండగ ముందు రోజు వస్తాం. అదేంటి బాబు అలా అంటావు? ఇంటి అల్లుడు అయ్యిండి పండగ ముందు రోజు రావడం ఏంటి? కనీసం 2 రోజులు ముందైనా రావాలి కదా. నీకక్కడ ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము. ఊర్లో అందరూ అడుగుతారు మీ అల్లుడు ఎక్కడా అని. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పమంటావు? అదేంటండి అలా అంటారు? నాన్న మనల్ని పండక్కి పెళ్ళడానికి అంత దూరం నుంచి వచ్చారు. అలా కుదరదు అని చెప్పేయడం సరికాదండి. అయినా పెళ్ళయ్యి ఏడాదిగా అయ్యింది. పండక్కి అత్తవారింటికి వెళ్ళాలి కదా. అయినా అక్కడ మా అమ్మ ఒక్కరితే ఎన్ని పనులను చేయగలదు? నేను వెళ్తే సాయంగా ఉంటుంది. తమ్ముడు చూస్తే చిన్నవాడు, వాడేం చేయగలడు చెప్పండి? చెప్పానుగా, నాకు బోల్డ్ పనులున్నాయని. నాకు కుదరదు. అంత ముఖ్యమైతే నువ్వు వెళ్ళు, నేను పండగ ముందు రోజు వస్తాను అని శివ మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. సరే అండి, నేను మా నాన్నతో బయలుదేరుతాను. మీరు పనులన్నీ ముగించుకొని తొందరగా వచ్చేయండి. పదండి, అందరికీ భోజనం వడ్డించేస్తాను. నాన్న, మనం భోజనం చేసిన తర్వాత బయలుదేరుదాం. అలా వాళ్ళు భోజనం అయ్యాక ఊరికి బయలుదేరుతారు. అల్లుడు గారు, మేము వెళ్ళొస్తాము, కానీ మీరు పని ముగించుకొని వీలైనంత తొందరగా రండి. సరే సరే. ఏవండి, జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళు మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతారు. మరొక పక్క శివ, వీళ్ళకి పండగ ముందు రోజు వస్తానని బాగానే బుద్ధి చెప్పాను. వీళ్ళని ఇలానే వంచాలి, లేకపోతే వీళ్ళకంటే మేము తక్కువని నన్ను వంచేస్తారు. అయినా ఇంటల్లుడిని అలా నడిపించుకొని తీసుకెళ్తారా? అదేం పద్ధతి? నా కోసం ఒక బండి తీసుకొని రావాలిగా. అలా నడిపించుకొని తీసుకువెళ్తే ఊర్లో అందరి ముందు నా పరువు ఏమైపోతుంది? ఇలానే నేను అంటనట్టుగా ఉంటే వీళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారు. పండక్కి వెళ్తాను కదా, అప్పుడు వీళ్ళకి ఇంకా చూపిస్తాను. అక్కడికి వెళ్ళి వీళ్ళని ఇంకా వంచాలి అని అనుకుంటాడు శివ. ఏంటమ్మా, అల్లుడేంటి అలా మాట్లాడుతున్నాడు? పిల్లనిచ్చే తండ్రి అని కూడా చూడకుండా అలా అమర్యాదగా మాట్లాడుతున్నాడు. అసలు అల్లుడు నీతో ఎలా ఉంటాడమ్మా? అతని మనస్తత్వం ఏంటి? అతని కోసం ఏం చెప్పను నాన్న. అతని మాట తీరుతో ఇతరుల్ని బాధ పెడుతూనే ఉంటాడు. మూర్ఖత్వం నాన్న. ఏమి చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. సంపాదన అంతంత మాత్రమే అయినా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అతని బడాయితనమంతా మన దగ్గరే చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తితో ఎలా వేగాలో ఏంటో. అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారులేమ్మా. కొన్ని రోజులు ఓపిక పట్టు, బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. అక్కడ నీ కోసం మీ అమ్మ తమ్ముడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండు అంటాడు రాజయ్య. ఎండవేడిమి తాళలేక
ఒక చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈలోగా వాళ్ళ ఊరి నుంచి కోటయ్య ఎద్దుల బండి మీద వస్తూ ఉంటాడు. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న రాజయ్యను చూసి కోటయ్య బండి ఆపుతాడు. ఏటి రాజయ్య ఇక్కడ నిలబడ్డావు? ఎండ చూస్తే ఎంత మండిపోతుంది. ఎక్కడికి ప్రయాణం? పండక్కని అమ్మాయిని తీసుకొస్తున్నాను కోటయ్య. బాగా ఎండ కాస్తుంది కదా, కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఈ చెట్టు దగ్గర ఆగాము. ఇదిగో ఇంటికే బయలుదేరుతున్నాము. అవునా, నేను కూడా మన ఊరికి బయలుదేరుతున్నాను రాజయ్య. ఇదిగో మా అమ్మాయిని కూడా పండగ తీసుకొస్తున్నాను. నా మేనకోడల్ని నేను తీసుకెళ్ళిపోతాను కానీ ఇగో ఈ బండిలో కొన్ని బియ్యం బస్తాలు ఉన్నాయి. నువ్వు మెల్లగా వెనకొచ్చి అయితే నా మేనకోడల్ని మన ఊరు రామాలయం దగ్గర దించేస్తాను. సరే అని చెప్పి లతాని బండెక్కించి తాను వెనకే వస్తాడు రాజయ్య. సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది లత. లతాని చూసి వాళ్ళ తమ్ముడు సీను ఇలా అంటాడు. అమ్మా చూడు ఎవరొచ్చారు. అక్కొచ్చిందమ్మా. అమ్మా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి రోజు మీ గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. మిమ్మల్ని చూడాలనిపించేదమ్మా. నాకు కూడా అమ్మా, నా బంగారు తల్లిని ఎప్పుడు చూస్తానా అని నాకు చాలా దీవేసేదమ్మా. ఇంతకీ అల్లుడేడమ్మా, నాన్నేడి? అదా అమ్మా, ఆయనకి బోల్డ్ పనులున్నాయంట. పండగ ముందు రోజు వస్తాడంట. నాన్న వెనకొస్తున్నాడమ్మా. కోటయ్య మాయ దారిలో కనిపిస్తే నన్ను బండి మీద తీసుకొచ్చేశాడు. అవునా, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంత చిక్కిపోయావో. నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాను. పదమ్మా తిందువు. తల్లి కూతుర్లు ఇద్దరు బాగానే ప్రేమను వలకబోసుకుంటున్నారు. ఇక నన్ను పట్టించుకోవడం ఏమైనా ఉందా లేదా? నిన్నెందుకు పట్టించుకోనురా? నువ్వు నా ముద్దుల తమ్ముడివి కదా. అలా వాళ్ళు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. కొంత సమయం తర్వాత రాజయ్య ఇంటికి చేరుకుంటాడు. నడిచి నడిచి బాగా అలిసిపోయినట్టున్నారు. వేడి నీళ్ళు పెట్టమంటారా? ఆ, పెట్టు సుభద్ర. సీను ఏడి కనిపించడం లేదు. ఊర్లోకి వెళ్ళాడండి, కాసేపట్లో వచ్చేస్తాడు. ఏంటండి మన అల్లుడు అంత బ్రతిమాలనా రాననేసాడా? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. అత్తామామలుగా మనకి కనీసం మర్యాద ఇవ్వడం లేదు. అలాంటి భర్తతో ఎలా వేగుతుందో ఏంటో మన అమ్మాయి. పండగ ముందు రోజు రావడం ఏంటండి? మనల్ని బాధ పెట్టే పని కాకపోతే. అమ్మాయి అల్లుడు కాస్త సంతోషంగా గడుపుతారని వారం రోజులు ముందుగానే పిలిస్తే రాను అని కూర్చున్నాడు. అతనికి ఇక్కడ ఏం తక్కువ చేశామని? అరకొర సంపాదనే అయినా అమ్మాయి కోసం అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూనే ఉన్నాం కదా. ఏం చేస్తాం సుభద్ర, మన అమ్మాయికి అతనితో రాసి పెట్టుంది. మనం అతన్ని భరించాల్సిందే. పోనీలే, పండగ ముందు రోజైనా వస్తానన్నాడు కదా. అల్లుడికి ఏ లోటు లేకుండా చూసుకోండి. అమ్మా, అతని గురించి తెలిసిందే కదా. నువ్వివేవి మనసులో పెట్టుకోకు. పద వెళ్ళి వంట మొదలు పెడదాం అని అంటుంది లత. ఇంకొక వైపు శివ అరుగు మీద కూర్చొని ఇలా అనుకుంటాడు. అత్తవారింటికి నేను మామూలుగా వెళ్ళకూడదు, చాలా దర్జాగా టీవీగా వెళ్ళాలి. నా స్థితిగతుల్ని వాళ్ళు చులకన చేయకూడదంటే నేను మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి. ఆ ఊరికి ఏ అల్లుడు వెళ్ళలేనంత వైభవంగా నేను వెళ్ళి నేనేంటో చూపిస్తాను. మరొక పక్క శివ చాకలవాడి దగ్గరికి వెళ్తాడు. ఏం బాబు ఇలాగొచ్చారు? బట్టలు ఏమైనా ఇస్త్రీ చెయ్యాలా ఏంటి? అదా, నేను పండక్కి వెళ్తున్నాను. పట్నంలో వేసుకుంటారు కదా, అలాంటి బట్టలు ఒక జత నాకు కావాలి. అద్దెకివ్వు. ఒక 2 రోజుల్లో నీకు తిరిగిచ్చేస్తాను. పట్నంలో వేసుకున్న బట్టల నా దగ్గర అయితే లేవు బాబు. అయినా వాళ్ళు నాకు ఇచ్చిన బట్టలని నీకెలాగ ఇవ్వగలను? అది కాదు వీరయ్య, వాళ్ళకి బట్టలు ఇవ్వడం కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పు. ఎలానో నీకు డబ్బులు ఇస్తానన్నాను కదా, కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తానులే. ఆ బట్టలుంటే చూడు. బాబయ్య డబ్బులు ఇస్తానన్నారు కదా, నా దగ్గర ఒక మంచి జత బట్టలు ఉన్నాయి, కానీ వాటిని 2 రోజుల్లో తెచ్చియాలి. వాటికి ఒప్పుకుంటాడు శివ. వెంటనే శివ కళ్ళు ఆ పక్కనున్న దానిపై పడుతుంది. దాన్ని చూసాక శివ చాలా సంతోషిస్తాడు. శివ కళ్ళు ఆ పక్కనే ఉన్న గుర్రంపై పడుతుంది. అది చూసి శివ వెంటనే ఇలా అంటాడు. వీరయ్య, ఆ గుర్రం ఎవరిది?
ఇక్కడుందేంటి? అదే బాబయ్య, మాదే ఆ గుర్రం. అది చిన్నగా ఉన్నప్పుడే మా అయ్య దాన్ని తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరుగుతుంది. అవునా వీరయ్య, ఈ గుర్రం కూడా నీదేనా? అయితే నాకు ఈ బట్టలతో పాటు నీ గుర్రం కూడా అద్దెకిస్తావా? గుర్రమా? అదెందుకు బాబయ్య? దాంతో మీకేం పని? అదా, గుర్రం మీదెక్కి ఊరంతా తిరగాలనుంది. ఇంకా గుర్రం పనితీరు కూడా తెలుసుకోవాలనుంది. ఊరికే కాదులే, అద్దె కడతానన్నానుగా. నాకు 2 రోజులు కావాలి, ఇవ్వు. కానీ ఈ గుర్రానికి బాగా బద్ధకం, అస్సలు మాట విందో. దీని మీద స్వారీ చెయ్యాలంటే చాలా చాకచక్యం ఉండాలి. ఇంతకీ మీకు గుర్రం నడపడం వచ్చా? ఆ, అదా, నాకెందుకు రాదు? నాకు మా అయ్య చిన్నప్పుడే నేర్పించాడు. ఎలాంటి మొండి గుర్రాన్నైనా ఇట్టే వంచేయగలను. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. అవునా? అలాగైతే ఇంకేమి, తీసుకెళ్ళండి. అని శివ గుర్రాన్ని బట్టల్ని అద్దెకి తీసుకుంటాడు. ఆ తరువాత శివ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ బట్టలు వేసుకొని ఈ గుర్రం ఎక్కి మా అత్తారింటికి వెళ్తే వాళ్ళందరూ నన్ను చూసి ఆశ్చర్యపోవాలి. వాళ్ళకి నా హుందాతనాన్ని, డాబుని చూపించాలి. వచ్చే ఏడాదికి నాకు ఇలాంటి బట్టలే తీయాలని, నన్ను ఇలా గుర్రం మీదే తీసుకువెళ్ళాలని వాళ్ళకి తెలియాలి. ఆ ఊర్లో ఏ అల్లుడు నా అంత హుందాగా, దర్జాగా, టీవీగా రాలేదని ఊరంతా చెప్పుకోవాలి. నన్ను చూసి మా అత్తామామలు ఆశ్చర్యపోతారు. పండక్కి 1 రోజు ముందు కాకుండా 2 రోజులు ముందుగా వెళ్ళి ఊరంతా నా గురించి గుసగుసలాడుకునేలా చెయ్యాలి అని శివ తనలో తానే ఆనందపడుతుంటాడు. మరొక పక్క లత వాళ్ళమ్మతో కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటుంది. అల్లుడికి గులాబీ పువ్వులంటే ఇష్టం కదమ్మా, అందుకని కొంచెం ఎక్కువగానే చేశాను. అతను ఎలాగున్నా మనం మాత్రం ఏ లోటు లేకుండా అతన్ని మంచిగా చూసుకోవాలి. అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తరువాత అబ్బా, ఎంత అందంగా ఉన్నాను! పూర్వజన్మలో నేను రాజుగా పుట్టుంటాను. అందుకనేమో ఇప్పుడు ఈ బట్టలు వేయగానే రాజులానే ఉన్నాను. నేనెంత తెలివైన వాడిని! ఆ వీరయ్య దగ్గర తక్కువ డబ్బులకే బట్టలు అద్దెకి తీసుకొని మంచి పని చేశాను. నేను ఈ బట్టలు వెయ్యగానే ఈ బట్టలకే అందం వచ్చింది. మరి నేను అంత గొప్పవాణ్ణి కదా అని అద్దంలో చూసుకుంటూ తనలో తానే మురిసిపోతాడు శివ. శివ చాలా సంతోషంగా తను అద్దెకు తెచ్చుకున్న బట్టలు వేసుకొని గుర్రం మీద అత్తారింటికి బయలుదేరుతాడు. అలా కొంత దూరం గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. ఆ గుర్రం కాసేపు వేగంగా, కాసేపు నెమ్మదిగా, కొంత దూరం ముందుకి, కొంత దూరం వెనక్కి వెళ్తూ ఉండేది. అలా ఆ గుర్రం శివాని ముప్పు తిప్పలు పెడుతుంది. ఇదేం గుర్రం రా బాబు! నా దర్జాని చూపించుకుందామని నేను తొందరగా బయలుదేరితే ఇది ముందుకి వెనక్కి నెమ్మదిగా వెళ్తూ నన్ను 33 తిప్పలు పెడుతుంది. దీని మీద స్వారీ చేసి మా అత్తారింటికి వెళ్ళాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. ఎంత తొందరగా బయలుదేరాను, పొద్దుపోయేలా ఉంది, ఇంకా చేరుకోలేదు. అలాగని దీన్ని వీరయ్యకి ఇచ్చేద్దామంటే సగం దూరం వచ్చేసాను. పోనీ ముందుకు వెళ్దామంటే ఈ బద్దకపు గుర్రం కదలట్లేదు. ఈరోజు మా అత్తారింటికి వెళ్తానో లేదో దీనివల్ల. లేదు, ఈ గుర్రాన్ని ఎలాగైనా లొంగ తీసుకొని దర్జాగా మా అత్తవారికి వెళ్ళి కనబడాలి, లేకపోతే చులకనైపోను అని అనుకొని శివ ఏదోలా ఆ బద్దకపు గుర్రాన్ని లొంగ తీసుకొని ప్రయాణమవుతాడు. రాత్రైనా ఇంకా ఇంటికి చేరుకోడు శివ. ఆ ఊరికి దగ్గరలోనే ఒక సత్రం ఉండడంతో అక్కడ ఆగుతాడు. ఎలాగోలా ఓపిక పడితే కాసేపట్లో మా అత్తారింటికి చేరుకోవచ్చు. కానీ ఈ చీకట్లో వెళ్తే నన్ను, నా బట్టల్ని, నా గుర్రాన్ని ఎవరు గమనిస్తారు? నా హుందాతనాన్ని ఊరందరూ చూడాలి కదా. ఈరోజు రాత్రి ఇక్కడ కళ్ళు మూసుకొని రేపు పొద్దున్నే బయలుదేరుతాను. అప్పుడు అందరూ నన్నే చూస్తారు అని అనుకొని శివ గుర్రాన్ని అక్కడున్న చెట్టుకి కడుతూ ఉంటాడు. అది గమనిస్తూ ఉంటారు ఆ సత్రంలో ఉన్న 2 వ్యక్తులు. ఏ ఊరండి మీది? ఈ ఊరతనలా కనిపించడం లేదే. ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి ప్రయాణం? మాది ఈ ఊరు కాదండి, దూరం నుంచి వచ్చాను. చీకటి పడిందిగా,
ఈ సత్రంలోనే విశ్రాంతి తీసుకొని రేపొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాను. మీ వాలకం చూస్తేనే తెలుస్తుంది లేండి, ఈ ఊరు మనుషులో లేరు, పట్నం నుంచి వచ్చినట్టున్నారు. ఆ, ఆ, గుర్రం మీద వచ్చారంటే మీది గొప్పింటి కుటుంబమే అనిపిస్తుంది నాకు. ఆ, మా నాన్న జమీందారు, మాకు బోల్డు పొలాలు ఆస్తులు ఉన్నాయి. ఈ గుర్రం కూడా కాలక్షేపానికి మా నాన్న ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే మా ఊర్లో మా అంత ఆస్తిపరులు ఎవ్వరూ లేరు. అమ్మో, మహానుభావులు ఊరికనే కనిపిస్తారా? ఏదో ముఖ్యమైన పని ఉంటే గాని మాలాంటి వాళ్ళకి మీ దర్శనం దొరకదు. మీతో పరిచయం అవడం మా భాగ్యం. అలా శివ వాళ్ళకి లేనిపోని గొప్పలు చెప్తూ ఉంటాడు. వాళ్ళు అలా పొగుడుతూ ఉంటే శివ చాలా మురిసిపోతాడు. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు శివ. ఆ తరువాత రోజు ఉదయం రాజయ్య ఇంటికి కోటయ్య సుబ్బయ్య వస్తారు. ఏంటి కోటయ్య, ఇంత పొద్దు పొద్దున్నే మా ఇంటికొచ్చారు? ఏమీ లేదు రాజయ్య, అంతా కులాసాయేగా. మీ అల్లుడు వచ్చేశాడుగా. ఆ, అంతా కులాసానే. మా అల్లుడు ఈరోజు వస్తానన్నాడు. అతనికి కొంచెం పని ఉండడం వల్ల ముందుగా రాలేకపోయాడు. మీ అల్లుడు స్థితిగతులన్నీ బాగానే ఉన్నాయి కదా, అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు కదా, మీకు వాళ్ళకి ఏ గొడవలు అవ్వలేదు కదా? వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు లేవు. మా అల్లుడు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడే. మా అల్లుడి స్థితిగతులు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకని ఇలా అడుగుతున్నారు? చూడు రాజయ్య, నాకు విషయం అంతా అర్థమైంది. మీ అల్లుడు గురించి నలుగురు 4 మాటలు అనుకుంటున్నారు. ఈరోజు పొద్దున్నే మీ అల్లుని సత్రం దగ్గర చూసాము అని వాళ్ళు జరిగిన విషయమంతా రాజయ్యకి చెప్తారు. అది విని రాజయ్య షాక్ అవుతాడు. కోటయ్య సుబ్బయ్య రాజయ్యకి జరిగిన విషయం వివరిస్తూ ఉంటారు. ఈరోజు పొద్దున్న మన ఊరు దగ్గరలో ఉన్న సత్రం వైపు వెళుతూ ఉన్నాము. అప్పుడు సుబ్బయ్య, అతను రాజయ్య అల్లుడే కదా, లేకపోతే ఇంకెవరైనానా? హా, అతను రాజయ్య అల్లుడే. అతనేంటి బికారిలా ఉన్నాడు? అయినా సత్రంలో ఉండడమేంటి? ఇంటికి రావచ్చు కదా. ఏం జరిగి ఉంటుంది? అతను అలా బికారిలా అయిపోయాడు. ఆ, అతను రాజయ్య అల్లుడని అస్సలు నమ్మలేకపోతున్నాను. అయినా పరిస్థితులు బాగోకపోతే వాళ్ళ మామని కొంచెం సహాయం అడగొచ్చు కదా, లేదంటే మన రాజయ్య సహాయం చేయొచ్చు కదా. ఏం జరిగిందో ఏంటో, ఈ విషయం రాజయ్యకు తెలుసో లేదో. ముందు వెళ్ళి రాజయ్యకి ఈ విషయం చెప్దాం పద. అలా వాళ్ళు రాజయ్య దగ్గరికి వచ్చి జరిగిన విషయమంతా చెప్తారు. రాజయ్య వాళ్ళ మాటలు విని వెంటనే సత్రానికి వెళ్తాడు. ఏంటండి ఇలాగైపోయారు? రాత్రి ఎంత టీవీగా హుందాగా ఉన్నారు, ఒక జమీందార్ అయ్యుండి ఇలాగైపోయారేటండి? ఏమైంది? ఏమోనండి, పొద్దున్న లేచేసరికి నా బట్టలు, నగలు, గుర్రం, డబ్బులు ఏవీ కనిపించటం లేదు. ఎవరో దొంగలించినట్టున్నారు. రాత్రి మీతో ఒక అతను ఉన్నాడుగా, అతనే దొంగలించాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సత్రంలో అందరూ ఉన్నారు, అతను తప్ప. అదేంటండి అలా అంటున్నారు? రాత్రి మీ ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారే. మేమంతా మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందనుకున్నాము. లేదండి, అతను నాకు ఈ సత్రంలో నిన్ననే పరిచయం అయ్యాడు. ఇంతకు ముందు అతను నాకు తెలీదు. అయినా రాత్రి బాగానే మాట్లాడాడు. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. భలేంటి వాడివయ్యా నువ్వు. కొత్త వ్యక్తుల్ని ఎవరైనా నమ్ముతారా? నీ వస్తువులపై నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాజయ్య అక్కడికి వస్తాడు. ఏమైందల్లుడు, ఏంటి ఇలా ఉన్నావు? నీ గురించి ఊళ్ళో అంతా చెప్పుకుంటే నేను కంగారు పడి వెంటనే ఇక్కడికొచ్చాను. అది మావయ్య, మరి ఏం జరిగిందంటే... సరే సరే, అయ్యిందేదో అయ్యింది. నేను నీకోసం బట్టలు తెచ్చాను. వెంటనే మార్చుకొని మన ఇంటికి బయలుదేరుదాం. విషయమంతా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి రాజయ్య శివాకి కొత్త బట్టలు ఇస్తాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరుతారు. అల్లుడు, ఇప్పుడు చెప్పు, అక్కడ ఏం జరిగింది? నువ్వెందుకు అలా ఉన్నావు? అసలు సత్రంలో ఉండాల్సిన పనేమొచ్చింది నీకు? అప్పుడు శివ తాను అద్దెకి బట్టలు, గుర్రం తెచ్చుకొని అత్తవారింటికి రావాలి అని అనుకున్నానని, కానీ చీకటి పడినా ఇంకా ఇంటికి చేరకపోవడంతో
ఊరికి దగ్గరలో ఉన్న సత్రంలో ఆ రాత్రి తలదాచుకుంటే పొద్దున్నే అత్తవారింటికి వెళ్ళి తాను ఎంత హుందాగా వచ్చాను అని అందరికీ చూపించి తన బడాయితనాన్ని చూపించుకోవాలి అని ఆ రోజు రాత్రి సత్రంలోనే తలదాచుకున్నానని ఆ సత్రంలో ఉన్న 2 బాటసారులు తన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారని, కానీ వారిలో ఒక బాటసారి ఆ రోజు రాత్రి ఆ, అర్ధరాత్రి కావస్తుంది. అందరూ పడుకున్నారు. ఈ సమయంలో డబ్బులు, బట్టలు, ఆ గుర్రాన్ని దొంగిలిస్తే ఎవ్వరికీ తెలీదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే మంచి సమయం. అలా ఆ బాటసారి తన వస్తువులన్నిటినీ దొంగలించాడని చెప్తాడు శివ. ఎందుకు బాబు ఇలా చేశావు? గొప్పలకు పోయి ఇప్పుడు ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నావో చూడు. నీ దగ్గరున్న డబ్బులన్నీ పోయాయి. ఇంకా ఆ బట్టలకి డబ్బులు ఇవ్వాలి, అలానే ఆ గుర్రానికి కూడా డబ్బులు ఇవ్వాలి. నువ్వు అద్దెకి తెచ్చిన ధర కన్నా ఇంకా చాలా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు చెల్లించాలి. అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచని తీసుకొస్తాము? చూసావా, నీ బడాయితనానికి వెళ్ళి నువ్వు ఎంత కొని తెచ్చుకున్నావో. గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకెళ్ళావు. నన్ను క్షమించండి మావయ్య. ఆర్థికంగా మీరు మాకన్నా ఒక మెట్టు పైనే ఉండడం వల్ల మా కుటుంబాన్ని ఎక్కడ చులకన చేస్తారు అని పెళ్ళైన దగ్గర నుండి నా బడాయితనాన్ని చూపిస్తూ మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చాను. అందుకనే ఏమో నాకు ఇలా జరిగింది. పోనీలే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నా. అమ్మాయి నువ్వు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. జరిగిన నష్టపరిహారాన్ని నేను చెల్లిస్తానులే, నువ్వేమీ దిగులు పడకు. అయినా అల్లుడు, నువ్వు బయట వాళ్ళ పొలంలో పనిచేయడం ఎందుకు? చక్కగా ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా. అయినా మీరు ఏ స్థాయిలో ఉన్నా మేము ఎప్పుడూ మిమ్మల్ని చిన్నచూపు చూడలేదు. అయినా నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నిన్నెందుకు అలా చూస్తాం మేము? నేను చెప్తుంది విను. చక్కగా మాతోనే ఉండి మన పొలంలో పని చేసుకో. శివ వాళ్ళ మావ చెప్పిన మాటలకి ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి శివ తన బడాయితనాన్ని విడిచిపెట్టి లతా కుటుంబంతో కలిసిమెలిసి ఉంటాడు. శివ రాజయ్య పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అన్ని విధాలా సాయం చేస్తూ తను కూడా పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు.